అండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చే టైంకి ఏదైనా చేసి పెట్టు మమ్మా అని చెప్పేశారు. సరే మరి పిల్లలు అంతగా అడిగారు కాబట్టి మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసి వెళ్తారు, మధ్యాహ్నం ఒక ముద్ద అన్నం తింటారు, మళ్ళీ ఇంటికి రాగానే ఏదైనా పిల్లల కోసం చేసి పెట్టాలి కదా. అందుకనే బేక్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు రవ్వతో చాలా ఈజీగా కేక్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఘీ అనేది వేసేసి 1 కప్పు సూజీ రవ్వ వేసేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత 1 కప్ సూజీ రవ్వకి 2 కప్పులు పాలు అనేది వేసేసి కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మంచిగా సెట్ అవుతుంది అనమాట. అప్పుడులోగా ఇక్కడ నేను మరి అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఘీ అలాగే 1 కప్ షుగర్ అనేది వేసేసి క్యారమిల్ వచ్చేదాకా చేసుకోవాలన్నమాట. సో ఇలా క్యారమిల్ రెడీ అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోకండి. షుగర్ అనేది 1/2 కప్ అయితే సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ అంటే నాలా స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్ యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో నేను 1 కప్ షుగర్ అనేది వేసేసి క్యారమిల్ వచ్చేదాకా చేసుకున్న తర్వాత ముందుగా మనం రవ్వ పాలలో నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వ క్యారమిల్లో వేసేసి మంచిగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత అందులో నేను ఇలాచీ పౌడర్, రుచికి సరిపడా కొంచెం అంటే చిటికెడు సాల్ట్ అనేది వేసేసి 1 టేబుల్ స్పూన్ ఘీ అనేది వేసేసి ఒకసారి కలిపిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేయండి. ఒక గిన్నెలో ఘీ అనేది అప్లై చేసేసి గిన్నెకి డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకున్న తర్వాత రవ్వ మిశ్రమం ఈ గిన్నెలో వేసేసి మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల మంచిగా సెట్ అవుతుంది అనమాట. సెట్ అయిన తర్వాత ఇక నేను వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, చూసారు కదా, బేక్ చేసే పని లేకుండా ఈజీగా రవ్వతో కేక్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో మీ పిల్లల కోసం ఇలా రవ్వతో కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. స్కూల్ నుంచి పిల్లలకి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బాగుంది, చక్కగా కుదిరింది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. कैसे बनेंगे? रवेसी अच्छा है। अच्छा है। आंटी बुला जरा दे देती की ले जा खालते।